హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఆర్ త్రీ టాక్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి వెజ్ పాస్తా. ఫస్ట్ బౌల్ తీసుకొని బౌల్లో 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆయిల్ వేడెక్కేసింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. మస్టర్డ్ సీడ్స్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 5 పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసేసి వేసేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం 1 ఆనియన్ తీసుకొని సన్నగా తరిగేసేసుకొని పెట్టేసుకోవాలి. 1 ఆనియన్ని వేసేసుకోవాలి. ఆనియన్ అనేది బ్రౌనిష్ కలర్లో అయ్యే వరకు వేగిన తర్వాత ఒక బిగ్ సైజ్ టమాటో తీసుకోవాలి. ఒక 1 కప్ ఆఫ్ టమాటో పీసెస్ ఉంటే మనకు సరిపోతుంది. ఎందుకంటే పాస్తాకి మొత్తం మనకు ఒక గ్రేవీ టెక్స్చర్ లాగా అది ఫామ్ అవ్వాలి కాబట్టి మనం టమాటో అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. మీ మామూలుగా చిన్న టమాటోలు అయితే 2 తీసుకోండి, పెద్ద టమాటో అయితే 1 అయితే సరిపోతుంది. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న క్యారెట్ ముక్కలు తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకొని ఫ్రెష్గా వాష్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలాగా మనం ఒకసారి కలిపేసుకోవాలి. మళ్ళీ దీంట్లో ఈ బౌల్ వాడుతున్నాం కాబట్టి ఈ బౌల్లో ఎలాంటి స్టీల్ స్పూన్ యూజ్ చేయొద్దు, ఎందుకంటే దానికి ఉన్న కోటింగ్ అనేది పోతుంది. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మనం వాళ్ళు ఇచ్చే కట్టె స్పూన్నే యూజ్ చేస్తూ చేయాలి. మళ్ళీ అల్లం వెల్లుల్లి 2 రోట్లో వేసి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేస్తే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. స్టోర్ చేసిన అల్లం వెల్లుల్లి కాకుండా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి వేసేసుకోండి. కొద్దిగా వేసేసుకొని మళ్ళీ ఆయిల్లో అది ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కాబట్టి దాన్ని చూసి మనం కారం వేసుకోవాలి. మన రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని ఆయిల్లో మనం పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం పాస్తా తీసుకొని పాస్తాలో వాటర్ లిటిల్ బిట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని పాస్తాని మనం వాటర్లో బాయిల్ చేసుకోవాలి. అది పర్ఫెక్ట్గా బాయిల్ అయిన తర్వాత మనం ఆ బౌల్లో నుండి సపరేట్గా చేసి పెట్టేసుకోవాలి రెడీగా. మనకు పాస్తా ఆల్రెడీ ఉడికి పెట్టుకున్న పాస్తా ఉంటే మనకు తొందరగా అయిపోతుంది. అలా ఉడికి పెట్టేసుకున్నానండి సైడ్కి. అలా పెట్టిన రెడీగా ఉన్న పాస్తాని తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ వేసేసుకొని పర్ఫెక్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకు వెజ్ పాస్తా టేస్టీగా రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విఆర్ త్రీ టాక్స్. బాయ్.